లార్డ్. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము. నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకుని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడనూ యత్నము చేయుడు. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరల ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును గాని మనుష్యుడను కాను. మిమ్మును దహించునంతగా నేను కోపించును. దేవుడు మనమే ఎప్పుడూ కోపించును. మనం ఆయన విసర్జించినా కానీ ఆయన మన పట్ల ప్రేమతోని మనల్ని సహించి మళ్ళా మనల్ని చేరగడతారు. ఎందుకంటే ఆయన తలంపులు